ఈ వీడియోలో మొత్తం 5 టాపిక్స్ని కవర్ చేయబోతున్నా. పాయింట్స్ వైజ్ చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. ముందుగా ప్రశ్న జోసెఫ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇతనికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చిన ఒక వార్త ఏంటి, అతని ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నాయి, మొత్తం డిలీట్ చేశారు. బట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇచ్చాక ఫోన్లో డేటా మొత్తం తీయండి అన్నప్పుడు బ్యాకప్ మొత్తం మరలా తీశారు. సో రిట్రైవ్ అంటారు, మొత్తం వెనక్కి వచ్చేసి. అందులో మనోడు రాసలీలలు మామూలుగా లేవంట. ఇందులో ఆంటీలా అమ్మాయిలా మరి ఎవరు ఏంది డీటెయిల్స్ మనకు తెలియదు. కానీ లేడీస్ ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నైతే వీడియోలు కానీ ఫోటోలు కానీ చాలా ఉన్నాయంట. వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు మొత్తం 10 మంది అన్నట్టు కనిపిస్తున్నారంట. ఈ 10 మంది ఇప్పుడు బాధితులైతే ఇతను ఏమన్నట్టు, వేటగాడన్నట్టు. ఏ రకంగా వాళ్ళని వేటాడటం, వేధించడం. ఇప్పుడు సింహం కానీ పులి కానీ ఒకటి ఆహారం కోసం ఏం చేసిద్ది, వెంపర్లాడతాయి కదా, ఏది హడావుడి చేసేస్తాయి, వేట. ఆ తర్వాత ఎవరన్నా ఆకలిగా ఉన్నప్పుడు బాణం వేసి కొడతారు, వేట. అలా కామంతో కటకటలాడుతూ అలా చేశాడా, లేక ఆటగాడంటే తనకిష్టం ఉంది, అవతలకి ఇష్టం ఉంది, అలా మ్యూచువల్ కలిశారు. అలానా? ట్విస్ట్ చెప్పాలంటే ఇతనికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది ఏమని పెడతారు తెలుసా, అరే అశ్లీల వీడియోలేనా, పాకిస్తాన్తో సంబంధం ఉంది, ఐఎస్ఐతో సంబంధం ఉంది, ఆ వీడియోలు లేవా, ఆ ఫుటేజ్ ఏం బయటపడలేదా, ఉంటే ఆ మెసేజ్లు ఆ వీడియో ఇమేజ్లు ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఎటకరంగా పోస్టులు పెడుతున్నారు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులే ఇతని మొబైల్లోకి ఎక్కించారని అండ్ వాంటెడ్గా ఇతనిని అందులో ఫ్రేమ్ చేసి పెడుతున్నారని చెప్పేసి అంటారు. ఇక్కడ మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 10 మంది కాదు 100 మంది ఇతను ఉన్నా అవతల వాళ్ళు వచ్చి ఇతను మమ్మల్ని వేధించాడు, బ్లాక్మెయిల్ చేసి మాతో ఇలా కలిసాడని కంప్లైంట్ ఇస్తేనే కంప్లైంట్. అదర్వైజ్ యాజ్ పర్ అవర్ సుప్రీంకోర్టు మేజర్లు ఇష్టపడి కలిశారు, ఇంకా అంతే, దానికి ఇంకా నో కేస్. ఇష్టపడి కలిశారు. మీరు బార్లో కలిసారా, బీచ్లో కలిసారా, బెడ్రూమ్లో కలిసారా, బాత్రూంలో కలిసారా, ఆఫీసులో కలిసారా, ఎక్కడైనా సరే మీ ఇష్టం. సభ్య సమాజం ఇబ్బంది పడే విధంగా మీరు ఎక్కడ పడితే అక్కడ చేస్తే దాని కేసులు అవుతాయి, న్యూసెన్స్ కేసులు. ఇష్టపడి ఆ ఇద్దరు చేసుకుంటే అది కేసేం కాదు. ఒకవేళ వాళ్ళ ఫోటోలు వీడియోలు దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినట్టు కనుక ఓ చిన్న లీడ్ దొరికినా కానీ లోపలేసేస్తారు ఈ కేసులో. అదర్వైజ్ చెప్పగా 10 మంది కాదు 100 మంది, ఎంతమంది అయినా ఇతనికి వచ్చే నష్టమేమీ లేదు, అవతల వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోతే. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడే అందిన సమాచారం, త్వరలో ఎన్ఐఏ వాళ్ళు కసబ్ గాడిని టెర్రరిస్టులని ఎంక్వైరీ చేశారు చూసారా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇతనిని ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలుస్తుంది. కారణం, ఇతను ఏమని పిలిపించాడు, హిడ్మాని పొగుడుతూ నక్సలిజం అంతం కాలేదంటూ, నక్సలిజం మరలా పురుడు పోసుకోవాలంటూ, మరలా నక్సలైట్లు రావాలంటూ, ఏదైతే నక్సలిజాన్ని మావేజాన్ని అంతం చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ మొన్న డెడ్ లైన్ కూడా పెట్టుకొని అది మరలా మొదటి నుంచి రావాలని చెప్పేసి కోరాడు. ఎలా, గతంలో విప్లవ రచయిత సంఘం ఒకటి ఉండేది విరసమని, దాన్ని కొన్నాళ్ళు రద్దు చేశారు. కారణం ఏంటి, వాళ్ళు ఇదే పిలుపుని ఇచ్చేవాళ్ళు, అధికార పార్టీలకి వ్యతిరేకంగా పోరాడాలి అన్నట్టు, రాజ్యం అంటే గవర్నమెంట్ అది మనది కాదన్నట్టు, నవ సమాజ నిర్మాణం కోసం మనం పోరాడదామన్నట్టు, 2 అడవుల్లోకి రండి, గన్ను చేత పట్టండి, అబ్బో ఆ సాహిత్యం రేంజ్లో ఉండేది. అది చూసి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అయినా నేనైనా మేము ఓ రకంగా ఉద్విగ్నతకు లోనయ్యి, కొంచెం ఉద్రేక ఆవేశాలకు లోనయ్యి, సమాజంలో ఉంటే ఇలాగే ఉండింది, మనం కూడా వాళ్ళతో వెళ్ళి పోరాడాలి, వాళ్ళతో కలిసి ఉండాలని అనుకున్న వాళ్ళమే. ఇక్కడ నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సరే అలా అనిపించింది మాకు. కానీ రియాలిటీ ఏంటి, చట్టం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, పోలీసులు అనేవాళ్ళు ఉన్నారు అండ్ పాలకులు అనేవాళ్ళు ఉన్నారు. సో మనం ఓటర్గా ఉంటూ సమాజంలోనే ఉంటూ చక్కగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి సమాజానికి మేలు చేయాలి, క్వశ్చన్ చేయాలి అని ఆలోచించి దెన్ ఆయనేమో సినిమా సైడ్ వెళ్ళాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. నేనేమో ఎంబీఏ అయిపోయింది, తర్వాత సినీ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ బ్రాండింగ్ చేస్తున్నాను, తర్వాత జర్నలిజంలోకి వచ్చున్నాను, కంటిన్యూ అవుతూ ఉన్నాను. సో ఇక్కడ ఏంటి, మాకు అనిపించింది ఒకనాడు, కానీ అది కరెక్ట్ కాదనుకున్నాము అని నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ చెప్పాడు.
ఇది వేరు. ఈ జోసెఫ్ అనబడే వ్యక్తి ఏం చెప్తున్నాడు? నక్సలిజం అంతం కాకూడదు, అది మరలా పురుడు పోసుకోవాలి, రండి నక్సలిజంలో మరలా దాన్ని ఏమంటారు మొదలెట్టండి అన్న వేలు. అంటే నా ఒక్కడి ఒపీనియన్ నేను చెప్పటం వేరు, నా వరకు వ్యక్తిగతం అలా అనుకున్నాను, బట్ నేను వద్దనుకున్నానని. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే, ఒకప్పుడు నక్సలైట్ అవ్వాలనుకున్నాను నేను, బట్ అవ్వలేకపోయాను, వద్దనుకున్నానని. అది వేరు ఒపీనియన్ అది. బట్ ఇక్కడ ఎలా ఇతను పిలుపునిస్తున్నాడు, రండి నక్సలైట్లు, రండి నక్సలైట్లకు అవ్వండి అని. నక్సలిజం అంతం కాలేదు, హిట్ మా అమరుడు. దాన్ని ఏమంటారు? తీవ్రవాదానికి మరల పిలుపునివ్వటం అంటారు. రండి 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 అనటం, అండ్ మరలా 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 కొత్తది మొదలవ్వాలి అనటం. ఇతను ఒక్కడైనా, ఇతను వెనకరు ఉన్నారా? ఇంక ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు? తెలియదు కదా. అర్బన్ నక్సల్స్ కుప్పలు కుప్పలు ఉన్నారా బాబు ఇటువంటి వాళ్ళు? యూట్యూబర్ల ముసుగులో, గంజాయి మొక్కల ముసుగులో, తర్వాత వచ్చేసి ప్రశ్నలు అంటూ ముసుగులో, ప్రొఫెసర్లు అనే ముసుగులో కుప్పలు కుప్పలు ఉన్నారా నాయన. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా బయటకు వస్తారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు. ఆల్రెడీ మనకు అందుతున్న సమాచారం మేరకు ఇతను అరెస్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది వీడియోలు డిలీట్ చేశారంట, కొంతమంది వీడియోలు ప్రైవేట్ చేశారంట. ఆ లిస్ట్ అంతా బయటకు వచ్చింది త్వరలో, నో డౌట్. ఇతంతా ఆగేది కాదు ఇది. ఇక ఇంటర్నల్గా వచ్చేసి మరలా ఒక ఉద్యమాన్ని లేవనెత్తుతున్నారు. ఎటువంటి ఉద్యమం అది? అంతమైనటువంటి మావోయిజం అని నక్సలిజం మరలా పురుడు పోసుకునే విధంగా చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. అందుకే అన్నవాళ్ళు రంగంలోకి దిగుతారని తెలుస్తుంది. ఓకేనా? ఇక అత్యంత కీలకమైనది, ఇతను బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. కారణం ఏంటి? ఇతనికి ఫండింగ్ అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలి. ప్రజెంట్ ఇతనికి ఈ యూట్యూబ్ కావచ్చు, అతని వెబ్సైట్లో ఇన్స్టాగ్రామ్ సంథింగ్ ఉన్నాయి కదా, యూట్యూబ్ రెవెన్యూ అనుకోండి, 1,50,000 వస్తున్నాడు పర్ మంత్. అంటే గట్టిగా సంపాదిస్తున్నాడు. ఇది ఓన్లీ అఫీషియల్ కనపడేది. ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు. అన్అఫీషియల్గా పొలిటీషియన్స్ ఫండింగ్ ఎంత వస్తుంది, ఈ దేశంలో కనపడినటువంటి అర్బన్ నక్సల్స్ ఫండింగ్ ఎంత వస్తుంది, లేక విదేశాల నుంచి మతతత్వ శక్తుల నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు బయటపడాలి. ఇతనేమో నాస్తికుడు అంటాడు, హిందువులు అనరాని మాట్లాడతాడు, హిందువులు బూతులు తిడతాడు. ఇప్పుడు ఈరోజు ఇతనికి హెబియస్ కార్పస్ పిటిషన్ అంటూ హైకోర్టు వాళ్ళు వేసేస్తే ఎవరని చూస్తే క్రిస్టియన్ హక్కుల వాళ్ళు సమ్మేద అండి, ఒక మిషనరీ అది. దానికి నా తెలిసి ఫారిన్ ఫండ్స్ వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఏమేస్తారు తెలుసా? హెబియస్ కార్పస్ పిటిషన్ అసలు ఎప్పుడు వేస్తారు తెలుసా? ఒక మనిషిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకొని బయట కోర్టులో ప్రవేశపెట్టలేదు, బయట ఎవరికి చూపెట్టదు అన్నప్పుడు ఇతను ఏమేంటంటే మాకు చెప్పండి అని చెప్పేసి అప్పుడు వేస్తారు. అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్రెడీ జోసెఫ్ని మీడియా ముందు చూపెట్టినారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినారు. ఆ తర్వాత ఏమైంది? కోర్టులో ప్రొడ్యూస్ చేసివే కదా బాబు రిమాండ్ విధించింది. ఇంక హెబియస్ కార్పస్ ఇది ఎందుకే బాబు అని చెప్పి జడ్జిలు అన్నారు, సారీ అండి అని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు. ఇలా ఉంటాయి. ఒక పిటిషన్ ఎందుకు వేస్తున్నామో తెలియదు. అండ్ యూట్యూబర్ ముసుగులు అతను చేసిన దిక్కుమాల పనులకి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారో తెలియదు. సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా, లేదా వాళ్ళు పూజించే దేవుళ్ళు ఉన్నారా, లేదా క్రాస్ చెక్ చేసుకోరు. ఇలా చెప్తూ పోతే అండి, ఈరోజు ఇతని విషయంలో ఎవరైతే సపోర్ట్ ఇస్తారో అంతా కూడా బొక్కబార్లా పడుతున్నారు. ఇంకొంతమంది అడ్డంగా వాళ్ళే పెద్ద ఉచ్చు బిగించుకుంటా ఉన్నారు. బట్ ఈ ప్రశ్న జోసెఫ్ టీమ్, ప్రకాష్ రాజ్, ఇంకొంతమంది ఆ లేడీస్ జెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు రీసెంట్గా బెంగళూరులో మీట్ అయ్యారంట. వాళ్ళ లెక్క మొత్తం తెస్తున్నారు, వీళ్ళు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం తెస్తున్నారు. ఈ జోసెఫ్తో యాగం మొదలెడుతున్నారు. యాగం పరిసమాప్తం అన్నప్పుడు మొత్తం లింకులు మొత్తం బయట తీసి ఒక్కొక్కరిని ఏరి పారేసే వరకు యాగం కంటిన్యూ అవుతుండేది తెలుస్తుంది మనకి. ఎన్ఐఓలో రంగంలోకి దిగొచ్చు అని అంటున్నారు. ఇక అప్పుడు అసలైన ఆట అనేది ఉంటుంది.